ఈరోజు మన విశ్లేషణలో భారతదేశం యొక్క అద్భుతమైన ప్రాదేశిక పరిమాణం, ఉనికి గురించి తెలుసుకుందాం. పదండి చూద్దాం. మన దేశ విస్తీర్ణం అక్షరాలా 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఎంతో ప్రాచీన చరిత్రకు నిలయం ఈ విశాల భూభాగం. సరే, అసలు విషయం చూద్దాం. ఈ భారీ విస్తీర్ణం ప్రపంచ భూభాగంలో కేవలం 2.4% మాత్రమే. అయినా సరే, ఈ 2.4%తోనే ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా భారతదేశం నిలవడం మామూలు విషయం కాదు. మన దేశం తూర్పు, పశ్చిమ, ఉత్తర దక్షిణ దిశల్లో దాదాపు 30 డిగ్రీల మేర ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉండటం విశేషం. ఒకప్పటి మన దక్షిణపు చివర ఇందిరా పాయింట్ దురదృష్టవశాత్తు 2004 సునామీలో పూర్తిగా నీట మునిగిపోయింది. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ 30 డిగ్రీల విస్తరణ వల్లే గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్ మధ్య 2 గంటల తేడా ఉందా? అవును. దాన్ని సరిచేయడానికే మీర్జాపూర్ గుండా వెళ్లే రేఖాంశాన్ని దేశమంతటా ప్రామాణిక సమయంగా మనం తీసుకున్నాం. ఇక సరిహద్దులంటారా? 15,200 కిలోమీటర్ల భారీ భూసరిహద్దు, 7,516 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం మన సొంతం. 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం కిందకొచ్చేసరికి మన భూభాగం సన్నబడి సముద్రాన్ని అరేబియా సముద్రం, బంగాళాఖాతంగా చీలుస్తుంది. ఇంత సుదీర్ఘ తీరప్రాంతం వల్లే ఆ మహాసముద్రానికి హిందూ మహాసముద్రం అని మన దేశం పేరు పెట్టారు. విశేషమేమిటంటే 1869లో సూయజ్ కాలువ రాకతో ఐరోపాకి మనకి మధ్య ఏకంగా 7,000 కిలోమీటర్ల దూరం తగ్గిపోయింది. సముద్రం మార్గాలు లేని కాలంలోనే పర్వతాల ద్వారా ఉపనిషత్తులు ప్రపంచానికి చేరాయి. గ్రీకు వాస్తుశిల్పం ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ఆధునిక రాజకీయ పటం చూస్తే మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కాని 1947కి ముందు ఇదంతా బ్రిటిష్ ప్రావిన్స్లు, స్థానిక రాజులు పాలించే స్వదేశీ సంస్థానాల కలయికగా ఉండేది. మన పొరుగు దేశాలను వేగంగా చూసేద్దాం. వాయువ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్. ఇక తూర్పువైపుకు వెళితే మయన్మార్ మరియు బంగ్లాదేశ్ దేశాలతో మనం ఉమ్మడి సరిహద్దులను పంచుకుంటున్నాం. చివరిగా దక్షిణాన సముద్రం ఆవల శ్రీలంక, మాల్దీవులు అనే 2 అందమైన ద్వీపదేశాలు మన పొరుగున ఉన్నాయి. ఆలోచించండి, భౌగోళికమే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ కేంద్రస్థానం రేపటిని ఎలా మారుస్తుందో కదా. భువన్ పోర్టల్లో అన్వేషించండి.